విన్నాము, తెలుసుకున్నాము. అయితే విని ఆనందించడం కొరకు మాత్రమే కాకుండా ఉద్దేశం ఏదనగా ఈ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. పౌలు ఎఫెసీ పత్రికలో ఆత్మ గురించిన ప్రస్తావన, అలాగే మిగతా పత్రికలు కూడా మాటిమాటికి చేస్తూ ఉంటాడు. ఆ ప్రస్తావన చేస్తున్న ప్రతి సమయంలో తనకి ఉద్దేశం ఏదనగా నేను ఆగస్టు 1వ తేదీ నుంచి ఎంతవరకు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా వారు ఎరుగుదురు, తర్వాత వారి అనుభవంలో ఉన్నాయి అని ఎరిగిన వాడే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆ అవగాహన మీకు కలగాలనే ఉద్దేశంతో ముందుగా పరిశుద్ధాత్మ గురించి వివరమైన బోధ చేశాను. అయితే సంపూర్తి కాలేదు, ఇంకెంతే ఉంది, మరి ఇంకేం లేదనుకుంటే మనకంటే బుద్ధిహీనులు మరొకరు లేరు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ఇంకొకసారి లేదా ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మ గురించి ఉన్న మిగతా విషయాలు మనం ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. అయితే ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా ప్రాథమికమైనవి, ప్రాముఖ్యమైనవి, మనకు అవసరమైనవి, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే అన్ని విషయాలు చెప్పాను. కానీ పరిశుద్ధాత్మ గురించి అంతా చెప్పాననడానికి నాకు ధైర్యం చాలదు, అలాగే మనకి కూడా నేర్చుకుని చెప్పడానికి వీల్లేదు. ఇంక చెప్పాలంటే దేవుని గురించినది, దేవుడు తండ్రి అయిన దేవుని గురించి కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ మన సంపూర్ణమైన అవగాహన మనకి ఈ లోకంలో ఉండగా కలగదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ప్రభువుని చూచిన తర్వాత నిత్యత్వానికి ప్రభుని గురించి నిత్యము తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడు పరిశుద్ధాత్మ గురించి నిత్యము ఆశ్చర్యపోతూనే ఉంటాము. ఆ వెలుగు, ఆ ప్రకాశం చాలా గొప్పది. దేవుని గురించిన మర్మం మనం సంపూర్తిగా తెలుసుకోవడం అనేది మనకు అసాధ్యం. అయితే దేవుడు మనకి ఇచ్చిన వెలుగును అనుసరించి ఆయన మనకు బయలుపరిచిన వాటిని మనం నేర్చుకున్నాం. కనుక వీటిని మన అనుభవంలోనికి రావాలి అని ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఏదనగా, నిన్నటి దినం అంతకుముందు ఆత్మ వరాల గురించి మాట్లాడాను. తర్వాత దానికంటే ముందు ఆత్మ ఫలం గురించి మాట్లాడుకున్నాము. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క కార్యము, ఆయన దేవుడని, దేవుళ్ళు తండ్రి అయిన దేవుళ్ళు కుమారులు లక్షణాలు ఆయనలో ఉన్న, ఆయన కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకముగా ఒకే స్థాయిలో ఉన్న దేవుడని మాట్లాడడం జరిగింది. తర్వాత ఆత్మ ఫలం గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఆత్మ వరముల గురించి మాట్లాడుతూ నిన్నటి దినమందు ప్రాముఖ్యముగా భాషలో మాట్లాడే కృపను గురించి నిన్నటి దినమందు మాట్లాడాను. అది మన యొక్క ప్రార్థనలో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఉపయోగించడానికి అపోస్తలుడైన పౌలు దాన్ని బహుగా వినియోగించాడని చూపించాను వాక్యంలో నుండి. కనుక వీటంతటిని బట్టి మనందరిలో కూడా ఆశ కలిగి మనందరము కూడా భాషలతో ప్రార్థించే వారంగా, భాషలో మాట్లాడే వారంగా, ఇంకా బహిరంగముగా ఆ వరం ఉంది, భాషలతో సందేశం ఇచ్చే వరం ఉంది, దానికి అర్థం చెప్పే వరం కూడా ఉందని మనం నేర్చుకున్నాం. కానీ భాషలు మాట్లాడే, భాషలో ప్రార్థించే ఈ కృప ఆ ఆత్మవరముల్లో కాకుండా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ఏ వయసు వారైనా, ఏ స్థితి చెందిన వారైనా, చదువుకున్నా చదువుకోలేకపోయినా మనం అందరము కూడా ఈ యొక్క కృపను మనం పొంది మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సంభాషించడం కొరకు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కొరకు మనకు ఎంతగానో సహాయకారిగా, ఉపయోగముగా, మనకు ఊతము చేకూర్చే విధంగా దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించుకుని ఆత్మ భాషలను మనకు అనుగ్రహించున్నాడు. కనుక పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ భాషల గురించి మనం ఏమాత్రం కూడా అనవసరమైన అనుమానాలు, సందేహాలు, భయాలు పెట్టుకొని ఈ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మరలా చెబుతున్నాను, పరిశుద్ధాత్ముడు బలవంతంగా మన ఎవ్వరి మీదకి రాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని బలవంతంగా భాషల్లో మాట్లాడించడు. పరిశుద్ధాత్ముడు బలవంతంగా కృపావరాలు మనకి ఇచ్చి వాళ్ళు చేయని మనల్ని తోయడు, మనల్ని గెంటడు, మన మధ్యలో ఇరికించడు. కానీ మనము ఎంతగా పరిశుద్ధాత్మనికి లోబడితే, ఎంతగా పరిశుద్ధాత్మనికి మనం అప్పగించుకుంటే అంతగా ఆయన కార్యం చేస్తాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ చివరికి వచ్చే సమయానికి ఎంపిక మన చేతుల్లో ఉంది. అంతా మన ముందు ఉంది, అంతా మన కొరికే. తండ్రి అయిన దేవుడు మన కొరికే, కుమారుడైన క్రీస్తు మన కొరికే, పరిశుద్ధాత్ముడు మన కొరికే ఉన్నారు, ఆత్మ వరములు మన కొరికే, భాషలు మాట్లాడే ఆ కృప మన కొరికే.
బైబిల్లోని ఆశీర్వాదాలన్నీ మన కొరికే. కానీ అవి పొందుకుంటామా లేదా, అవి స్వీకరిస్తామా లేదా, అంగీకరిస్తామా లేదా, మన జీవితంలోనికి అవి అనుభవంలోనికి రాణిస్తామా లేదా అనేది మన ఎంపికే, మన నిర్ణయమే, మన చాయిస్ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఎంపిక చేసుకునే ముందు మనలో చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకనగా గతంలో చూసిన చాలామంది పరిశుద్ధాత్మ నింపుదలని చెప్పి చేసిన కొన్ని విషయాల వలన చాలామందిలో ఒక బాధ, లేకపోతే కోపము, దుఃఖము, తర్వాత ఇంకా ఏహ్యత, అసహ్యము కలిగి ఇదైతే నాకు వద్దు అనే పరిస్థితిలోనికి మనం వెళ్ళిన ప్రమాదం ఉంది. కనుక అవన్నీ కూడా వారు జ్ఞానం లేక తెలియక చేస్తున్న పనులే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ నింపుదల అంటే అలా ఉండాలని ఎంత మాత్రము కూడా లేదని మనవి చేస్తూ ఉన్నాను. ఇందాక మొదట్లో ఈ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ మొదట్లో నుంచి ప్రారంభించాను. నేను పుట్టి పెరిగింది పెంతెకోస్తు సంఘం. అలాగే అమ్మగారు కూడా వాళ్ళది ఇంకో పెంతెకోస్తు, మాది ఇంకో పెంతెకోస్తు. మాది ఇండియా పెంతెకోస్తు, అదేమో మన్నా పెంతెకోస్తు. అది రాహేలం అనేది ఇండియా పెంకోస్తు, మన్నా పెంకోస్తు అని, పెంకోస్తు అనేది. అయితే మా ఐపీసీలో ప్రాముఖ్యంగా ఏంటంటే మన్నా కొంచెం పాలిష్డ్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డులు ఇవన్నీ వచ్చాయి. కానీ మాకు ఇండియా పెంతెకోస్తు దాంట్లో అది కాదు. మాది ఇండియా ఐపీసీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే సిలోన్ పెంతెకోస్తు నుంచి వచ్చింది. అది పెద్ద చరిత్ర అది. అయితే ఆ కారణం చేత ఈ ఇండియా పెంతెకోస్తులో మాకు ఉన్నది ఏమిటంటే ఏ ఇన్స్ట్రుమెంట్ మాకు అక్కర్లేదు. మాకు ఒక ఇన్స్ట్రుమెంట్, ఏదైనా డ్రమ్ము, బ్యాండ్ డ్రమ్ ఉంది కదా. నేను అనుకుంటే నా చిన్నప్పటి నుంచి ఆ డ్రమ్ చూడడంతో మన సంఘంలో డ్రమ్ పెట్టడానికి ఇష్టపడలేదు నేను. ఎందుకంటే అది ఆ డ్రమ్ము చాలా దుర్వినియోగం అవుతుంది. ఒకసారి ఏమనిపించిందంటే చిన్నప్పుడు మాకు పరిశుద్ధాత్ముడు ఆ డ్రమ్ములోనే ఉన్నాడు అనిపించేవాడు. పరిశుద్ధాత్మ డ్రమ్ములో ఉంటే ఆ డ్రమ్ము గట్టిగా బాధితే డ్రమ్ము చిరిగిపోయినట్టుగా బాధాలి. అప్పుడే నిజంగా ఆత్మ పొందుకున్నట్టుని ఆ పూర్వం పెద్దలు పాపం అలా చెబుతూ ఉండేవారు. అది నమ్మేవారు అందరూ కూడా. ఇంకా డ్రమ్ము మొదలు పెట్టగానే ఇంకా తెయ్యమని మొదలయ్యేది. ఆ డ్రమ్ము దరువును బట్టి ఉండేది. కనుక చాలాసార్లు చిన్నప్పుడు బాల్యంలో మాకున్న అవగాహన ఏమిటంటే డ్రమ్లో పరిశుద్ధాత్మ, డ్రమ్ము గట్టిగా పడితే పరిశుద్ధాత్మ అందరి మీదకి వస్తారు, అందరూ ఇంకా భాషలు మాట్లాడతారు, అందరూ గెంతుతారు, అందరూ ఇంకా అనుభవాలు చేస్తారు అన్నట్టుగా అనిపించేది. కనుక అవి చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇదేమిటి అని బయట వారికి కొంచెం వింతగా, బయట వారికి లోపల ఉన్న వారికి వింతగా అనిపిస్తుంది. అది ముఖ్యంగా నాకు చాలా వింతగా అనిపించి ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. చాలా నాకు బాగా జ్ఞాపకం ఉన్నాక అవన్నీ చెప్తే మీరు మళ్ళీ దాన్ని తీసుకుని ఏదైనా చేయవచ్చు మీరు. కనుక అది చెప్పట్లేదు. కానీ అవన్నీ చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఇలా ఉంటుందా, పరిశుద్ధాత్మ నింపుదలంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలా అని భయం కలిగే పరిస్థితులు ఏర్పడి ఇలాంటిదైతే నాకు వద్దు అనే భావనలో మనం వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ చాలా తప్పుడు అభిప్రాయాలు మనకు ఉన్నాయి. అంటే జరిగిన వాటిని బట్టి ఒక ఎక్కువైన ఒక అజంప్షన్ ఏమిటంటే అది పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనకు తెలియకుండానే ఏవేవో చేస్తూ ఉంటామని. అది శుద్ధ అబద్ధం అని చెప్పి మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ చేత నింపుదల కలిగిన తర్వాత మన అదుపు తప్పము, మనకు తెలియకుండా ఏది జరగదు. మన నోట్లో నుండి భాషలు కానీ ఇంకేమైనా సరే మనకు తెలియనివి మన నోట్లో మనకు తెలియకుండా ఏది కూడా రాదని మనవి చేస్తున్నాను. కనుక మన అదుపు తప్పిపోతామేమో, నేను స్పృహ తప్పిపోతానేమో, నా ఆధీనంలో నేను ఉండనేమో అని ఆ భయం కొంతమందిలో ఉంటుంది. కానీ మనవి చేస్తున్నాను, దేవుని వాళ్ళంతగా ఆ రీతిగా బలవంతంగా మన మీదకి రాడు పరిశుద్ధాత్ముడు. తర్వాత మనకు ఇష్టం లేని లేకపోతే మనకు తెలియని కార్యం మనతో ఆయన ఎంత మాత్రము కూడా చేయించడని మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అన్య భాషలో పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత భాషలో మాట్లాడుతున్నప్పుడు మనం ఒక మైకు కమ్మేసి ట్రాన్స్లోనికి వెళ్ళిపోయి పూర్తిగా శరీరం అంతా కూడా మన ఆధీనం లేకుండా కింద మీద పడిపోతుంటామని భావన ఉంటుంది. అది అవసరం లేదని మనవి చేస్తాం. అది ఎంత మాత్రం కూడా కాదు. అది కొంతమంది పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆనందము, ఆ సంతోషాన్ని తట్టుకోలేక సంతోషించడము, గంతులు వేయడం, నాట్యం చేయడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే కొంతమందికి ఇంతకుముందు ఉన్న పుట్టి పెరిగిన ఆ సంస్కృతి సాంప్రదాయంలో చూసిన ఆ పూనకం ఇలాగే ఉండాలనుకొని దాన్ని ఇక్కడ కాపీ చేస్తున్న, ఇమిటేట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది తప్ప అది ఎంత మాత్రం కూడా పరిశుద్ధాత్మ కార్యం కాదు. అలా చేయవలసిన అవసరం కూడా ఎంత మాత్రం కూడా లేదని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొంతమంది భయం ఏదైనా పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడడం అనేది ఒకవేళ
మార్కెట్లో ఉంటుండగా, లేకపోతే సంతలో ఉంటుండగా, లేకపోతే ఆఫీసులో ఉంటుండగా, లేకపోతే ఒక మంచి మీటింగ్లో ఉంటుండగా, ఒక బిజినెస్ మీటింగ్ లేకపోతే ఆఫీస్ మీటింగ్లో ఉంటుండగా అకస్మాత్తుగా భాషలు వచ్చేస్తాయేమో, అక్కడ నేను ఫూల్ అయిపోతానేమో అందరి ముందు అనే భయం కొంతమందికి ఉంటుంది. దయచేసి ఆ భయం మనకి ఏమాత్రం కూడా అక్కర్లేదు. మన ఆ రకంగా సిగ్గుపరిచేవాడు, లేకపోతే మన మార్కెట్లో సంతలో ఉంటుండగా పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చి మన భాషలతో మాట్లాడే విధమైన పని ఆయన ఎంత మాత్రం కూడా చెయ్యడు. అయితే ఇంతకుముందు చెప్పిన భక్తుల చరిత్రలో ఫిన్నీ గురించి కానీ, లేకపోతే డిఎల్ మూడీ గురించి చెప్పినప్పుడు వారు ముఖ్యంగా డిఎల్ మూడీ చూసినప్పుడు ఈ మధ్య చెప్పాను, ఆయన నడిచి వెళ్ళిపోతుండ న్యూయార్క్ మహానగరంలో వెళ్తూ ఉంటుండగా అకస్మాత్తుగా ఆయన లోపల ఏమో కలుగుతున్న ఏదో ఒక అసౌకర్యంగా ఆయనకు అనిపిస్తుంది. అది పక్కన ఉన్న వారు చూశారు, ఏమిటంటే బాగోలేదంటే, లేదు నాకు బాగానే ఉంది కానీ నాకు అర్జెంటుగా ఒక గది కావాలి, ఎవరు నాకు ఇంటికి తీసుకువెళ్ళి ఒక గది నాకు ఏర్పాటు చేయండి, నేను ఏకాంతంగా ఉండాలి, మీరు నన్ను విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు వారు అలాగే అక్కడ ఒక ఇంటికి తీసుకుని వెళ్ళారు, ఒక గది ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ కొన్ని గంటల పాటు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడుతూ గడిపినట్టుగా డిఎల్ మూడీ చరిత్ర మనం చూస్తాం. అలాగే ఫిన్నీ కూడా ఆ రకంగానే వేరేగా ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళిపోయి కొద్ది గంటల పాటు ఆయన ప్రార్థన చేసిన, లేకపోతే పరిశుద్ధాత్మ నింపబడి భాషల్లో మాట్లాడిన అనుభవం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఒకవేళ అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినా మనల్ని సిగ్గుపరిచే విధంగా లేకపోతే అవమానపరిచే విధంగా ఆయన ఏ కార్యం కూడా చేయడు. కనుక మన ప్రెస్టేజ్ మన గొప్పతనం కంటే ఆయన ప్రెస్టేజ్ ఆయన గొప్పతనం కూడా ఆయనకి ఇంకా ముఖ్యం. కాబట్టి మనం అవమాన రీతిగా మనం ప్రవర్తించే విధంగా ఆయన మనల్ని ఎంత మాత్రం కూడా మనకి అవమానం కలదు, ఆయనకి అవమానం కలిగి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ చాలా జెంటల్, తర్వాత చాలా సెన్సిటివ్ అని మనవి చేస్తూ ఉన్నాను. సాధారణంగా మనం సెన్సిటివ్ అనే పదం ఉపయోగించినప్పుడు చాలా అది కొంచెం ఒక విధంగా చెప్పడం నెగిటివ్గానే వాడతాం. మీరు బలంగా లేరండి, సెన్సిటివ్ అండి, ప్రతి చిన్నదానికి బాధపడతారు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు సెన్సిటివ్, ఆ రకమైన భావావేశం కలిగిన వాడు. కాబట్టి మన బలవంతంగా మనతో ఏమి చేయించడు, అసౌకర్యం లేదా అననుకూలమైన సమయాల్లో మన బలవంతంగా భాషలతో మాట్లాడించడం జరగదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక మనం చూసాం కదా, 14వ అధ్యాయం చూసాం. 14వ అధ్యాయం 15 వచ్చిన అంటాడు, వాట్ ఈస్ ద కంక్లూషన్ దెన్, ఏమిటి చివరికి తేలిన సారాంశం ఫలితార్థం అంటే అని అంటాడు, ఐ విల్ ప్రే విత్ ద స్పిరిట్. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ 14:15. కాబట్టి నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అని ఇక్కడ రాస్తున్నాడు, పౌలు రాస్తున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే వాట్ ఈస్ ద కంక్లూజన్ దెన్, అయితే చివరికి ఏమిటి తేలిన ఫలితార్థం అని అంటే, ఐ విల్ ప్రే విత్ ద స్పిరిట్, ఆత్మలో ప్రార్థన చేస్తాను మళ్ళీ, అండ్ ఐ విల్ ఆల్సో ప్రే విత్ ది అండర్స్టాండింగ్, అవగాహనతో ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఐ విల్ సింగ్ విత్ ద స్పిరిట్, ఆ తర్వాత మళ్ళీ అండ్ ఐ విల్ ఆల్సో సింగ్ విత్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఐ విల్ అనే ఆ పదాన్ని 4 సార్లు వాడు అడగా, నేను చేస్తాను, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, నేను ఆత్మలో పాడుతాను, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, నేను మనసుతో పాటలు పాడతాను. కనుక ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏదనగా, ఈ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడడం లేకపోతే మాట్లాడకపోవడం అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంది, మన చిత్తం మీద ఆధారపడి ఉంది. కనుక మన చిత్తాన్ని దాటి అనే కార్యాన్ని కూడా చేయడని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మన పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మొదటిసారి మనం చూసిన అపోస్తలుల 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే పరిశుద్ధాత్మ బలమైన గాలి వంటి శబ్దము, తర్వాత అగ్నినాళికలు విభాగింపడినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రతి సందర్భంలో మిగతా చోట చూసినప్పుడు ప్రతి సందర్భంలో అలా రాలేదు. అది మొట్టమొదటిసారి రావడం, అదే పరలోకుని దిగి వచ్చిన ఆ సందర్భం, అది మొట్టమొదటిసారి జరిగింది. అయితే మరలా అలాగే జరగాలని నియమం లేదు, తర్వాత అలాగా జరగకూడదని నియమం కూడా ఎంత మాత్రము కూడా లేదు. కనుక పరిశుద్ధాత్మ నింపుదల అన్నప్పుడు నాకు అలాగే అపోస్తలుల వలె ఆ మొదటి పెంతెకొస్తు దినమందు వలె నా బలమైన గాలి వినబడాలి, లేకపోతే శబ్దం నాకు వినబడాలి, తర్వాత దాన్ని వచ్చి తాకాలి, తర్వాత అగ్ని నాలుకలు విభాగపడ్డ నాకు కనబడాలి అని అనుకుంటే అది సరైనది కాదని మనవి చేస్తున్నాను. దేవుడు ఆయన
ఎంతో సృజనాత్మకత కలిగిన వాడు. ఇమిటేషను, కాపీ వాళ్ళ చేసిందే వాళ్ళ చేయవలసిన అవసరత ఆయనకి ఎంత మాత్రము కూడా లేదు. కనుక కావలసింది దేవుని యొక్క ఆత్మ నింపుదల, దేవుడిచ్చే ఆ భాషలు మాట్లాడే కృప మనకు కావాలి తప్ప అది ఎలాగూ అనేది అది మన చేతిలో మనం పెట్టుకొని నాకు ఇలాగే కావాలని మనం అడగే పని చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధాత్మ నింపడినప్పుడు కొంతమంది చెప్పిన సాక్ష్యాలు ఇంతకుముందు మనం చూసాం. డిఎన్ మూడి కానీ ఫిన్నీ కానీ వారిద్దరు చెప్పింది ఎదురుగా తరంగాలుగా దేవుని యొక్క ప్రేమ వారిలో అలాగూ దిగుతున్నట్టుగా ప్రవహిస్తున్నట్టుగా వారికి అనిపించిందని వారిద్దరు చెప్పడం. ఇంకొంతమందికి ఒక కరెంటు షాక్ తగినట్టుగా ఎలక్ట్రిక్ పవర్ వారిలో నుంచి వెళ్తున్నట్టుగా అనిపించడం. కొంతమందికి చల్లని ఐస్ వారి లోపల నుంచి అలా తలబోదుకు పాదం వరకు ప్రవహిస్తున్నట్టుగా చల్లని భావం కలగడం. ఇంకా అలాగ అనేకమైన ఆలోచనలు భావాలు కలుగుతాయి. మరి కొంతమందిలో విపరీతమైన సంతోషం, ఆనందం. ఆ సంతోషానికి కొంతమంది గెంతొచ్చు, నాట్యం చేయొచ్చు. అయితే మీ పుట్టి పెరిగిన సంఘంలో ఆ డ్రమ్ము ఆ దరువు ఉండేది కదా, దరువు తగినట్టుగా డ్యాన్స్ వేస్తుండేవారు. కనుక అది ఆ మ్యూజిక్ని అనుసరించి అది జరుగుతూ ఉండేది తప్ప తప్పనిసరిగా గంతులు వేయాలి, డ్యాన్స్ వేయాలి. ఆనందం కలిగితే, సంతోషం కలిగితే డ్యాన్స్ వేస్తాం. అది తప్పే మాత్రం కూడా లేదు. తప్ప ఆ డ్యాన్స్లో కూడా మన అదుపులో మనం ఉంటాం. మన అదుపు లేకుండా బట్టకు తెలియకుండా మనం పడిపోవడం అనేది ఎంత మాత్రం కూడా జరగదని మనవి చేస్తూ ఉన్నాం. అది కొంతమంది యొక్క అపోహ మాత్రమే. ఒక మనకు తెలిసిన అనుకోవడం ఏదనగా పరిశుద్ధాత్మ నింపడితే మనకి ఏమీ తెలియదు అనుకోవడం, అది ఒక సైతాను మనందరిలో లేకపోతే క్రైస్తవ లోకంలో కలిగించిన ఒక తప్పుడు ఆలోచన, తలంపు. దానితో చాలామంది మరి ఆత్మచేత నింపబడ్డాను, నాకు తెలుస్తుంది, నేను మాట్లాడుతున్నా తెలుస్తున్నది, నాకు చుట్టూ ఉన్నది విషయం నాకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు ఒకవేళ నేను పొందలేదేమో అనుకుంటారు. అది కాదని మనవి చేస్తున్నాం. మాకంతా తెలుస్తుంది, మన అదుపులో మనం ఉంటాము, మన ఆధీనంలో మనం ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ భావావేశాలన్నీ మనకు కలగొచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఆడు 4 కొట్టగానే 6 కొట్టగానే కొంతమంది అలాగే చూస్తారు. మరి కొంతమంది సీట్లో ఉండరు, ఏం చేస్తారు, గెంతుతారు, కేకలేస్తారు, అరుస్తారు. వాళ్ళకేం పిచ్చెక్కిందా అనుకుంటాం మనం. ఎవరు మామూలు 4 సైలెంట్గా చూసేవాడు. అది వీళ్ళు కొంతమంది ఒకరు అవుట్ అయిపోయాడు అనుకోండి, అవుట్ అయిపోతే ఏం చేస్తారు, అయ్యో అనుకుంటాం, ఒక నిట్టు పిలుస్తారు. కానీ కొంతమంది గుండెకి చచ్చిపోతున్నారు. అది తెలుసు కదా మనకి. అలాగే పరిశుద్ధాత్మ విషయం కూడా మన యొక్క పర్సనాలిటీని బట్టి ఉంటుంది తప్పించి మరి నేను గెంతాను కాబట్టి నువ్వు గెంతాలి, లేకపోతే వాళ్ళు గెంతారు కాబట్టి మనం గెంతాలని లేదు, మనం దొల్లాలని లేదు, పడిపోవాలని లేదు, లేకపోతే ఇంకేవేవి మీరు విన్నారో చూసారో నాకు తెలియదు. కానీ అవన్నీ మీరు చూడండి, మీరు విన్న మళ్ళీ నేను చెప్తే మిమ్మల్ని అందరూ పాడు చేసిన అవుతాను నేను. ఏమంటారు? నేను చాలా చూశాను, ఇవన్నీ చాలా చూసి చాలా ఎక్సెసెస్ చూశాను. ఇంకా మన రాష్ట్రం మాత్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చూశాను. చాలా వింతైన అనుభవాలు ఉన్నాయి. అది ఎప్పుడైనా వీలైతే మాట్లాడుకుందాం, కానీ బహిరంగంగా వద్దు. సరే, ఇంకా పరిశుద్ధాత్మను గురించిన మన చాయిస్ అని మొదటిది. తర్వాత ఇది విశ్వాసంతో చేసే పని, అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫెయిత్. చాలామంది ఇంకొక అపోహ ఏమిటంటే పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషల్లో మాట్లాడడం అనేది విశ్వాసంతో సంబంధం లేదు అని అనుకుంటారు. కానీ మనవి చేస్తున్నాను, ఇది తప్పనిసరిగా విశ్వాసముతో మనం చేస్తున్న కార్యమే తప్ప విశ్వాసము లేకుండా చేసే కార్యము ఎంత మాత్రము కూడా కాదని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇది విశ్వాసంతో చేస్తున్నాం. ఉదాహరణకి మీరు మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు అనుకోండి. ఇప్పుడు సాధారణంగా మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడాను, ఒక ఉపవాస కుటుంబంలో మాట్లాడాను. ప్రార్థన అనేది మనం చాలామంది మౌనంగా లేకపోతే మనలో మనం చేసుకుంటూ ఉంటాం. అది ఒక పద్ధతి ఉంది. కానీ ఎక్కువగా ప్రార్థన మనం చూసినప్పుడు బైబిల్లో కనబడే ప్రార్థన ఎదురుగా నోటితో బయటికి బిగ్గరగా ప్రార్థన చేయడం. అది చేయడం వల్ల మనకి ఉపయోగం, తర్వాత బిగ్గరగా చేయడం వల్ల మనం చేసే ప్రార్థన గురించిన అవగాహన మనకు వస్తుంది, క్లారిటీ వస్తుంది. మనలో మనం చేసుకున్నప్పుడు అది మన లోపల మనం ఉంటుంది అంతే తప్ప దాని గురించిన స్పష్టత మనకు ఉండదు. కానీ ఎప్పుడైతే మనం పెదవులతో బయటిగా మాటలు ఉచ్చరిస్తూ మనం ప్రార్థన చేస్తామో, మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన గురించి ఒక స్పష్టత మనకు వస్తుంది. ఒక్కొక్కసారి ఆ ప్రార్థనలోనే మనకు జవాబు వచ్చిన పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ మన గదిలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు బయట ఎవరో మనల్ని ఎరగని వారు, లేకపోతే మనం ప్రార్థన సంగతి తెలియని వారు మన గదిలో ఉండి చేస్తున్న ప్రార్థన బయట నుంచి వారు వింటే వాళ్ళకి ఎలాగనిపిస్తుంది? గదిలోకి ఒక్కడే వెళ్ళాడు, ఆ గదిలో ఇంకెవరు లేరు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న వాడికి వస్తుంది. పిచ్చా వెర్రా అనుకుంటాడు కదా.
అదేవిధంగా భాషలో మాట్లాడడం కూడా అది మనకు అర్థం కానిది, మనకు తెలియని భాషలో మాట్లాడుతున్నాము. అది ఒక్కోసారి అది వెర్రితనంగా అనిపిస్తుంది. కానీ వెర్రితనంగా అనిపించిన మనం చేయవలసిన కార్యం ఏదనగా విశ్వాసముతో మనం చేస్తున్నాం. ఏమిటో విశ్వాసం? ఈ భాష నా నుండి వచ్చినది కాదు, దేవుని యొక్క ఆత్మ నా ఆత్మకిచ్చిన భాషను నా యొక్క మనస్సును బైపాస్ చేసి, నా మనసుకు అర్థం కానిది, తెలియనిది విశ్వాసంతో నేను పలుకుతున్నాను, విశ్వాసం చేస్తున్నా. ఈ యొక్క భాషలో నేను చేస్తున్న ఈ ప్రార్థన ఎక్కడికి వెళుతుంది? దేవుని సముఖమునికి వెళ్తుంది. దేవుడు వింటున్నాడు, దేవునికి అర్థమవుతుంది, దేవునికి తెలుస్తుంది అనే విశ్వాసంతో మనం చేస్తాం. ఇంకెంతకాలం చెప్పడం మరిచాను, భాషలో మాట్లాడుతున్నప్పుడు దేవునికి తెలుస్తుంది. తన బైబిల్ ఎక్కడ కూడా సైతానికి అర్థమవుతుంది అనే మాట ఎక్కడ కూడా లేదు. సైతానికి తెలియదు, సైతానికి అర్థం కాదు. కానీ బైబిల్లో లేదు. కానీ నేను కొంతమంది సాక్ష్యాలు విన్నాను. అంటే దేవుని సేవకులే వారు ఒకసారి ఒక ఆయన కారులో వెళ్తుండగా, మొత్తం కారులో ఆయన ఒక్కడే డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాడు. కానీ కారులో ఆయనతో పాటు చాలా దయ్యాలు ఉన్నాయట. దేవుడు పాస్టర్తో పాటు దయ్యాలా? ఒక్కొక్కసారి ఉంటాయండి. ఏమిటంటే ఒక్కొక్కసారి మీ ఇళ్ళలోకి వచ్చి ఆ ఇళ్ళలో ప్రార్థించి వచ్చిన తర్వాత ఆ దయ్యాలు ఆయనకాలు వచ్చేస్తుంటాయి. పెద్ద కాపీ చాలా దయ్యాలు ఇంటికి వచ్చి ఒక్కోసారి మధ్యాహ్నం పడుకుంటే పక్క వచ్చి అని అడిగి విన్నాను. ఎవరంటే అక్కడి నుంచి వచ్చానండి, నీ అంత చూస్తానండి, ఏ అంత చేయించు అవతలకంటే వాళ్ళు పోయి. కనుక అలాగ దయ్యాల కారు నిండా ఉన్నాయి. ఈయన కారులో వెళ్తున్నాడు, ఇంగ్లీష్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు. అవి బొర్ర రూపుతూ ఉన్నాయి, ఆయుతాలు చేస్తున్నాయి, హేళన చేస్తున్నాయి. మరి ఇంక లాభం లేదని భాషలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే దెయ్యాలు ఒక్క మొక్క అర్థం కాక అవి ఒక్కొక్కటి తప్పుకొని అలా కారు బానెట్ ఎక్క తర్వాత ఇంకా అలాగా కనబడుకుని పోయాయి. కనుక పరిశుద్ధాత్మలో అన్య భాషలో మనం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ఆ ప్రార్థన వెళుతుంది. మధ్యలో అడ్డగించడానికి సైతానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అయితే సైతానికి ఇప్పుడు ప్రార్థనలో ఇది విషయం ఏమిటంటే, మనం ప్రతి ప్రార్థన సైతాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం చూస్తాం దానియేలు గ్రంథంలో 21 దినాలు అడ్డగించాడు. అనగా ప్రార్థన, మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుడు జవాబు ఇచ్చిన దాన్ని రాకుండా అడ్డగించే పని వాడు చేస్తూ ఉంటాడు. అయితే మనం చేస్తున్న ప్రార్థన మన భాషలో చేస్తున్న సైతాన్ని వాడికి అర్థమై దాన్ని ఆటంకపరిచే పరిస్థితిని దేవుని దగ్గరికి వెళ్ళి ఈ ప్రార్థన చేస్తున్నాడు, అది ఎలాగిస్తావు, నువ్వు ఎలా చేయగలవు, అది ఇలాంటి వాడు కదా అని మన మీద ప్రజ్ఞతలు చూస్తాం. నిత్యము మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు సైతాన్. కనుక ఆ ప్రార్థనకు ఆటంకం కలుగుతుంది. కానీ భాషల్లో చేసే ప్రార్థన సైతాన్ ఏమాత్రం కూడా అడ్డగించలేడు. డైరెక్ట్గా దేవుని ఎదుగు వెళుతుంది. దేవుడు కూడా హృదయాలు పరిశీలించేవాడు. మన హృదయం ఉన్న భారం ఏమిటో, మన హృదయం ఉన్న ఆశ ఏమిటో దాన్ని ఎరిగిన వాడై ఈ పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ ప్రార్థన మనం ఏం చేస్తాం? విశ్వాసంతోనే చేస్తాం. అలాగే మామూలుగా మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఉన్నాడని, మన ప్రార్థన వింటాడని, ప్రార్థన జవాబిస్తాడని మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో మనం చేసినా అదే విధముగా భాషలతో చేసే ప్రార్థన కూడా అదే విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే భాషలో తర్వాత ఇంకోటి విషయం ఏదనగా, చాలాసార్లు భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ లేదా మామూలుగా తెలుగులో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ చాలా సందర్భాల్లో మన ప్రార్థన దేవుడు వింటున్నాడని కానీ, లేకపోతే ఆయన దగ్గరికి వెళుతుందని కానీ, లేకపోతే మనలో ఏదో ఒక ఉద్రేకమో లేకపోతే భావావేశమో లేదా ఆనందమో సంతోషమో మనకు కలగదు. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటే సరాసరి ఆయన వెళ్ళిపోతుంది అని తెలుస్తుంది. కానీ అన్ని వేళలా ఆ అనుభూతి మనకు ఉండదు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి అసలు ఏమీ అనిపించదు, లోపల ఏమీ విశ్వాసం పుట్టదు. కానీ మనం చెయ్యాలి కాబట్టి బలవంతంగా బాధతో కష్టంతో మనం చేస్తూ ఉంటాము. కానీ మనకు ఏ రకమైన భావావేశాలు లేకపోయినా, మన లోపల ఏమీ కలగకపోయినా మనం ప్రార్థిస్తూ ఉంటే తప్పనిసరిగా దాని ఫలితాన్ని మనం చూస్తాము. ఆయన వినే దేవుడు అనే సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. కానీ విశ్వాసంతో మనం చేస్తాం. తర్వాత ఈ భాషలో ప్రార్థన చేసినప్పుడు కొంతమందికి సమస్య ఏమిటంటే, ప్రారంభంలో ఇదొక భాష అంటున్నాము కానీ ప్రారంభంలో భాష పూర్తిగా రాదు. ఏవో 1-2 మాటలు వస్తాయి. ఆ 1-2 మాటలు పట్టుకొని మరి ఇక నాకు రాలేదు, ఈ భాష ఇదేమిటని అనుకుంటే, ఇప్పుడు మనం ఎలాగైతే మనం పుట్టినప్పుడు పిల్లలు జన్మించిన వెంటనే వారి భాష రాదు, కొంత సమయానికి వస్తుంది. ఆ కొంత సమయానికి వచ్చి ఎలాగొస్తుంది? ఒకేసారి ఫ్లూయెంట్గా తెలుగు, ఫ్లూయెంట్గా ఇంగ్లీషో మాట్లాడతారా?
ఏం మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళ మాటలు మనకు అర్థం కావు చాలాసార్లు. ఎవరికి అర్థమవుతుంది? నిత్యం వాళ్ళతో ఉన్న తల్లికో లేకపోతే ఎవరో ఒక సన్నిహితులకి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమై ఇది అంటుంది, ఇది అంటున్నాడు అని వారు అర్థం చేసుకుంటాం తప్ప అవేవో చిన్న చిన్న మాటలు, ఏదో దానో నాన్నో ఇంకేదో అలాగా ఒక అక్షరం, ఒక సిలబుల్ వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదా కొన్ని మాటలు వచ్చిన అవన్నీ కూడా ఏదో ఇది పిచ్చి మాటల్లాగా, అర్థం లేని మాటల్లాగా అనిపిస్తుంది. కానీ మనం సాధకం చేస్తే, ఉపయోగిస్తూ ఉంటే ఆ భాష మారుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత అన్ని వేళలా కూడా ఒకే భాష మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు మొదట్లో చెప్పాను, మా పాస్టర్ కొంతమంది వారు మాట్లాడిన భాషలు నాకు అంటత అయిపోయాయి. ఎందుకంటే ఎప్పుడు అవే మాట్లాడుతుండేవారు వాళ్ళు. అవే మాట్లాడుతుండడంతో పరిశుద్ధాత్మ అనగానే అదే మాకు అనిపించేది. తర్వాత వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం ఆత్మావేశం వస్తే వెంటనే ఆ 4 మాటలు అనేస్తుండేవారు, అయిపోయేది. ఇక అంతమించి వారు ఇంకో మాటకు వెళ్ళేవారు కాదు. కారణం ఏదైనా వారి ఉద్దేశం కూడా ఒకవేళ పరిమితం అయిపోయి ఇవే భాషలు ఇవే మాట్లాడాలనుకొని. తర్వాత ఆ రోజుల్లో కొంతమంది స్వస్థ ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించాలి, విన్నారో లేదో కానీ నేను గమనించాను, కొంతమంది స్వస్థ ప్రార్థన చేస్తున్నప్పుడు పాత పాస్టర్లు వాళ్ళు ఇంగ్లీష్లో చేసేవారు. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మళ్ళీ భాష అనేవారు అక్కడ. కనుక అలాగే ఏదో హీలో లేకపోతే ఇంకేదో టచ్ అనో ఏదో అలాంటి మాటలు ఉపయోగించి ఆ ఇంగ్లీషు ఒకసారి నవ్వు వచ్చింది. సరైన తెలుగే సరిగ్గా రాదు, దాంతో ఇంగ్లీష్ వీళ్ళు మాట్లాడడం. అదేంటంటే ఆ త్వరలో వచ్చి ఆ మీటింగ్స్లో తర్జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు వారు రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఇంగ్లీష్లో వాడే పదాలు ఇంగ్లీష్ బలంగా ఉందని చెప్పి వీళ్ళు ఆ పదాలు ఉపయోగించేవారు. కనుక ఇది భాష మనం పరిమితం చేసి ఉండిపోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. దాన్ని మనం వినియోగిస్తూ తర్వాత ఇంకా ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్యం అవుతుంది. మనం మాట్లాడుతుంది ఒకరోజు ఒక రకమైన భాషలు, ఇంకో రోజు ఇంకో రకమైన భాషలు మాట్లాడే అవకాశం ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. మేము ఒకసారి లిడియా నేను ఇద్దరం ఇంగ్లాండ్ వెళ్తూ ఎలాల్ ఎయిర్లైన్స్లో వెళ్ళాం, అంటే ఇజ్రాయలీ ఎయిర్లైన్స్. దానిలో వెళ్తున్నప్పుడు లిడియా నేను ఇద్దరం అనుకున్నాం, అందులో ఎయిర్ హోస్టెస్లు వారందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి చెందిన అమ్మాయిలు. కనుక అనౌన్స్మెంట్స్ కానీ వారు మాట్లాడుతున్న మాటలు అవి వింటా ఉన్నప్పుడు మాకు ఏమనిపించింది అంటే మన సంఘంలో మరియం ఇవే మాట్లాడుతుంది కదా అనుకున్నాం. మేము మరియం మాటలాగా అనిపించాయి అక్కడ వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడేది. కనుక ఇంకా అలాగే మిగతా వేరే ఎయిర్లైన్స్, గల్ఫ్ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే కువైట్ ఎయిర్లైన్స్ కానీ వాళ్ళు వెళ్తున్న వారు మాట్లాడుతున్న ఏమంటాం అరబిక్ భాషలు అవన్నీ చూస్తే మనలో ఎక్కడెక్కడో ఆ మాటలు విన్నారనిపించింది నాకు. ఆ రకమైన ఆ ప్రొనౌన్సియేషన్, ఆ పదాలు అక్కడక్కడ వినబడినట్టుగా అనిపించింది. కనుక ఇది ఒక ప్రత్యేకమైన భాష. తర్వాత ఇంకోసారి ఇంకోటి అంటాడు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. కనుక ఇది భూలోకమైన సంబంధమైన భాష, పర సంబంధమైన భాష కూడా కావచ్చును. కనుక ఇది ఒక భాష. కనుక ఆ భాష విషయమే మనం ఎలాగైతే భాషను వినియోగిస్తేనే భాష డెవలప్ అవుతుంది, భాష మనకు ఉంటుంది. నేను మొదట్లో స్కూల్ చదివినప్పుడు మా స్కూల్లో మాకేముంటుందంటే 2 భాషలు, ఒకటి ఇంగ్లీషు తర్వాత హిందీ. అది ఇంగ్లీషు హిందీ 6వ తరగతి వరకు హిందీ ఉన్నది. హిందీలో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగేవాడిని. ఇంకా చెప్పాలంటే 6వ సంవత్సరంలో హిందీలో ఒక డ్రామా నాటకం కూడా వేశాను, అందులో ముఖ్యమైన పాత్ర వహించాను. కానీ తర్వాత స్కూల్ మారిపోయాను. స్కూల్ మారిపోయిన తర్వాత హిందీకి బదులుగా తెలుగు వచ్చింది. ఆ మొదటి సంవత్సరం పరీక్షలో చూస్తే తెలుగులో నాకు గుడ్డు 0, పెద్ద 0 వచ్చింది. ఆ తర్వాత ట్యూషన్ పెట్టుకొని ఒక సంవత్సరం పాటు ఒక మాస్టర్ గారు, డేవిడ్ మాస్టర్ గారని ఆయన ఇంటికి వచ్చి ఒక సంవత్సరం పాటు నాకు తెలుగు నేర్పించడంతో అక్కడి నుంచి తెలుగు డెవలప్ అయింది. అయితే ఈలోపు తెలుగు వాడి తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంటే ఇప్పుడు హిందీ పూర్తిగా మర్చిపోయాను. అసలు నాకు అది ఇప్పుడు అది అర్థం కాదు. ఏవో అక్కడక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు హిందీలో చదవలేను. అప్పుడు ఆ రోజుల్లో చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని, మాట్లాడగలిగేవాడిని. కానీ ఆ వినియోగం లేక ఏమైంది, ఆ భాష పోయింది. అలాగే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనం మాట్లాడడం మానేస్తే, వినియోగించకపోతే ఏమవుద్దని కొంతకాలానికి ఆ భాష మనకుని కోల్పోతాం, పోగొట్టుకుంటాం. చూడండి, మన వాళ్ళు కొంతమంది అమెరికా వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆడ ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండి మన ఇండియా వచ్చిన తర్వాత తెలుగు రాదు వాళ్ళకి. తెలుగు వచ్చినా ఆ ఇంగ్లీష్ లాగే మాట్లాడుతుంటారు, ఆ యాసతో మాట్లాడుతుంటారు. కారణం ఏదనగా ఈ భాషను ఉపయోగించక వాడినప్పుడు అవి మనకు
అది డెవలప్ అవుతుంది, అది వృద్ధి చెందదు. కనుక భాషలో మాట్లాడడం అనేది మనం అభ్యాసం చేస్తూ ఉంటే, వినియోగిస్తూ ఉంటే భాషలు వృద్ధి చెందుతాయి, మాటలు వస్తాయి, ఇంకా అనేకమైన విషయాలు అందులో మనం తెలియబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాడు. కనుక ఇది భూ సంబంధమైన భాషలు కావచ్చును, లేకపోతే పర సంబంధమైన భాషలు కావచ్చు. కానీ భాష ఏదైనా దానికి ఫలితం, ఆశీర్వాదం ఏమిటి అని అంటే దేవునికి, భాషతో ప్రార్థన చేయవాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేయడం వల్ల జరుగుతున్న మనల్ని మనము బలపరుచుకుంటూ ఉన్నాం అనే సంగతి మనకు తెలుస్తూ ఉంది. కనుక భాషల్లో ప్రార్థన చేయడం అనేది, మనం చేయాలని నిశ్చయించుకోవడం అనేది అది విశ్వాసంతో కూడుకున్న పని అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనం సంపూర్తిగా తన ఆధీనంలోకి ఆయన తీసుకోడు. మన యొక్క స్వరపేటికని కానీ, లేకపోతే మన నాలుకని కానీ, లేకపోతే మన ఊపిరితిత్తులను కానీ బలవంతంగా ఆయన తీసుకొని ఆయన వాటితో పలికించడం చేయడం ఎంత మాత్రం కూడా చేయడు. ఆత్మవరాలు ఏవి కూడా ఆ రకంగా పని చేయమని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక భయం కొంతమందికి ఉంటుంది. ఏమిటంటే, ఒకవేళ నేను ప్రభువాన్ని ఆత్మతో నింపని ఆత్మీయ లోకానికి నన్ను నేను తెరుచుకుంటే, ఒకవేళ సైతాను, దురాత్మ నాలోనికి వస్తాడేమో, దేవుని ఆత్మకు బదులుగా దురాత్మ ప్రవేశిస్తాడేమో, కనుక ఆత్మీయ లోకంలో నేను తెరుచుకోవడం ప్రమాదకరమేమో అని భావిస్తూ ఉంటారు. కానీ ప్రభు ఈ యొక్క ప్రశ్న ముందుగానే ఊహించినట్టుగా లూకాసు వార్త చూడండి 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం చూస్తే, 9వ వచనం నుంచి, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దొరికిందమ్మా? వస్తాను. రైట్, 11వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడను, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివానికి ఇయ్యబడను, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడనని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేను. ఇక ఈ సందర్భం ఏదనగా శిష్యులు ప్రభువుని అడుగుతారు, మాకు ప్రార్థన చేయడం నేర్పించాలి. ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతూ ఈయన అంటున్నాడు, ఆయన మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు మంచి ఈవులను అడిగితే మీరు ఏం చేస్తారు? అడిగింది మీరు ఇస్తారు తప్ప దానికి బదులుగా మీరు రొట్టెని అడిగితే ఏమంటాడు ఇక్కడ? మీ కుమారుడు చేపను అడిగితే చేపకు బదులుగా పామునిస్తారా? గుడ్డుని అడిగితే తేలునిస్తారా? అది గుడ్డు, క్షమించండి, పాము తేలు అని ఎందుకు అన్నాడు ప్రభు? ఒకసారి ఆలోచన చేస్తే మనకి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు తన శిష్యులను పంపిస్తూ అంటాడు ఇక్కడ 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. అంటే ఇక్కడ పాము తేళ్ళు ఏమిటవి? పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం, అనగా సైతాను వాని యొక్క దూతలు పాము తేలు. ఆదికాండం చూస్తాం, సర్పమును ఆసరా చేసుకొని సైతాను అవ్వను శోధించిన సంగతి. కనుక పాము తేళ్ళు అన్నప్పుడు అవి దుష్ట ఆత్మలు లేకపోతే దురాత్మలు,
అలాగే సైతానికి సంబంధించినవి. కనుక ప్రభు ముందుగానే దాన్ని హెచ్చరిస్తే ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మీరు చేపను అడిగితే మీ నాన్నని, మీ తండ్రిని, మీ తండ్రి ఏం చేస్తాడు? పాము ఇస్తాడా? మన పరలోకపు తండ్రిని, ప్రభువాన్ని ఆత్మ కావాలని అడిగితే, లేకపోతే చేపను అడిగితే పాము ఇస్తాడా? లేకపోతే ఇంకేమిటి, గుడ్డుని అడిగితే తేలిస్తాడా? కనుక అలా కాకుండా ఏమంటాడు ఇక్కడ, కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి అడిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను. అయితే మన పరిశుద్ధాత్మల గురించి దేవుడిని అడిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు తప్ప వేరే దురాత్మ, వేరే దెయ్యము మనలోనికి ఎంత మాత్రము కూడా రాదని మనవి చేస్తూ ఉన్నారు. కనుక ఆ భయం మనకు అక్కర్లేదు. ప్రభు అంటున్నాడు, అడగండి, అడుగుడి, వెతుకుడి, దొరుకుడి. ఇంక తజ్జబాలు అంటాడు, కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ సీకింగ్, కీప్ ఆన్ నాకింగ్. అనగా అడుగుతూనే ఉండండి, వెతుకుతూనే ఉండండి, తట్టుతూనే ఉండండి. అలా చేస్తే మనం ఏం చేస్తాం? పొందుకుంటాము, కనుగొంటాము, తర్వాత ద్వారము తెరవబడ్డ మనము చూస్తాం. కనుక ఇది ప్రభువు చెప్పిన మాటలు. కనుక మనం అడిగింది తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తారు తప్ప అడిగిన దానికి బదులుగా దానికి వ్యతిరేకమైనది, దానికి భిన్నమైనది ఆయన మనకి ఇవ్వడు. కనుక వేరేది వస్తుందేమో అని అనుమానం మనం పెట్టుకోవద్దు. సైతాన్ ఒకవేళ అనుమానం కలిగించవచ్చు, భయం కలిగించవచ్చు. కనుక దాన్ని చోటు ఇవ్వకుండా ప్రభునందు విశ్వాసముతో, ధైర్యంతో మనం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది ప్రభుని ఏదైనా పరిశుద్ధమైన దాన్ని, మంచిదాన్ని మనం అడుగుతూ ఉంటే ఆయన తప్పనిసరిగా మనకు పామునో తేలునో మనకి ఇవ్వక ఆయన మంచి తండ్రిగా మనకు శ్రేష్టమైన వాటిని, మంచిదాన్ని మనకి ఇస్తానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. ఇంకోటి ఏమిటంటే, ఇది ఇంతకుముందు చాలా వివరంగా మాట్లాడుకో, మళ్ళీ వివరం చక్కలేదు. ఫర్ సమ్ రీజన్ వి నెవర్ క్వశ్చన్ ద వ్యాలిడిటీ ఆఫ్ వాటర్ బ్యాప్టిజం ఆఫ్టర్ సాల్వేషన్. రక్షణ పొందిన తర్వాత నీటి బాప్తిస్తాన్ని గురించి అది ఎంతవరకు అవసరం అనేది మనం దాని గురించి వాదించాం. కానీ సమస్య ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్తం, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోకి ఇచ్చే బాప్తిస్తం గురించి మాత్రం మనం అనేకమైన ప్రశ్నలు, సన్మానాలు, సందేహాలు మనకు ఉంటాయి. అది అవసరం లేదని మనవి చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తులోనికి, క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్తున్నాడు. ఆ పొందిన అనుభవాన్ని, ఆత్మీయ అనుభవాన్ని అక్షరార్థంగా నీటి బాప్తిస్తం ద్వారా మనం సూచిస్తున్నాం. అయితే అది అయిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే బాప్తిస్వము, క్రీస్తు శరీరంలోనికి, సంఘంలోనికి దాన్ని పర్యవసానంగా నీటి బాప్తిస్వం మనం పొందుతున్నాం. సంఘంలో సభ్యత్వాన్ని మనం కలిగి ఉంటున్నాం. అది అయిన తరువాత పరిశుద్ధాత్మలో బాప్తిస్వం ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి ఇంతకుముందు చాలా వివరంగా మాట్లాడి ఉన్నాను. అయితే ఒక పాస్టర్ గారు ఒక సంఘానికి పాస్టర్గా ఉన్నాడు ఆయన. అయితే బాల్యము నుండి ఆ సంఘం యొక్క నియమము, విధానం ఏమిటంటే భాషలు, పరిశుద్ధాత్మ దాని జోలికి వెళ్ళొద్దు, వారి దగ్గరికి వెళ్ళొద్దు, ఏమాత్రం కూడా అవి దరిదాపులు రానివద్దని చేసిన ఉపదేశంలో అతను పెరిగాడు. అయితే పెరుగుతూ ఉంటుండగా బైబిల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందితో పరిచయం ఏర్పడి, ఆత్మీయత నింపబడి, వారు చేస్తున్న ప్రార్థన ఇవన్నీ కూడా అతనిలో ఆకర్షణ కలిగించి ఆ వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. తను స్వయంగా బైబిల్ పరిశోధించడం మొదలుపెట్టాడు. తర్వాత కొన్ని భక్తుల యొక్క మాటలు విన్నాడు, భక్తుల చరిత్రలు చూశాడు. అవన్నీ చూసిన తర్వాత మేము పుట్టి పెరిగిన మత శాఖ సరైన బోధ మాకు చేయలేదు, తప్పు ఒక డినామినేషనల్ సిద్ధాంతాన్ని బోధించి మాకు వెలుగులోకి ఇవ్వలేదని చెప్పి వారికి అర్థమైన తర్వాత ఆత్మ నింపుదల కొరకు అయిన ఆశ కలిగి వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అయితే ఒక సంఘానికి వెళ్ళారు. అక్కడ పాస్టర్తో మాట్లాడి, అవి మేము పరిశుద్ధాత్మ నింపడాలని ఆశిస్తున్నాం, మాకోసం ప్రార్థన చేయండి. సరే తప్పకుండా చేస్తామని చెప్పి వారిద్దరి కొరకు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేశారు. అయితే ప్రార్థన చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, పాస్టర్ అమ్మగారు ఆమె వెంటనే భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ పాస్టర్ గారికి మాత్రం నోట ఒక మాట కూడా రాలేదు, అలాగే ఉన్నాడు ఆయన. అయితే అయిపోయిన తర్వాత అది అలా ప్రార్థన చేస్తున్న తర్వాత ఆయన్ని ఆ ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారు ఈ పాస్టర్ గారిని అడిగారు, నీకు లోపల ఏదైనా మాట ఉందా, ఏదైనా ఉంటే బయటికి చెప్పు అన్నారు. చెప్పంటే ఆయన అన్నాడు, నాకు ఒకటే మాట అనిపిస్తుంది, ఏమిటంటే మనం పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలి, తర్వాత దేవుని ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాలనిపిస్తుంది నాకు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, అక్కడ భాషలు రాలేదు కానీ అది ప్రవచిస్తున్నాడు, భాషలో మాట్లాడుతూ ప్రవచించడం అన్నప్పుడు అపోస్తలుల 19వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఎఫెస్లో ఉన్న సంఘం వారు భాషలు మాట్లాడుతూ ప్రవచింపసాగిరని మనం ఆ వాక్యం చూస్తాం. కనుక ఇక్కడ ఆయనకు భాష రాలేదు కానీ ఒక ఆలోచన, ఒక తలంపు, అది ప్రవచనాత్మకమైనది. ప్రవచనం గురించి మనం చెప్పుకున్నాం, ఏమిటది, ప్రోత్సాహాన్ని, ఆదరణ, ధైర్యాన్ని, బలాన్ని
చేకూర్చేది. కనుక ఇక్కడ తనకు వచ్చిన ఆలోచన తనగా దేవునికి ప్రజలమైన మనము పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలి, తర్వాత మన నీతిగాను పరిశుద్ధంగాను జీవించాలి అనే ఆ మాట తనకు వచ్చింది. అయితే వారాలు గడిచిపోతున్నాయి. ఈలోపు ఇంట్లో భార్య ఏమో పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతూ ఆమె ప్రార్థన జీవితంలో బాగుంటుంది, ఈయనకి మాత్రం ఒక్క మాట రావడం లేదు. అయితే ఏమిటిది, ఆవిడకి ఇచ్చాడు దేవుడు నాకు ఇవ్వలేదు అనుకుంటూ ఉన్నాడు. అయితే ఒక రాత్రి పాస్టమ్ గారికి మధ్యలో మెలకు వచ్చింది, తర్వాత నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం మనం? మీరేం చేస్తారు? కానీ ఆవిడ ఏం చేసిందంటే బయటికి ఇంకో గదిలోకి వెళ్ళిపోయి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆడ కూర్చొని కొంతసేపు బైబిల్ చదువుకుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి గదిలోకి వచ్చి పడుకుంది. అనే సమయానికి గదిలోకి వచ్చే సమయానికి లోపల మంచం మీద నిద్రపోతున్న ఈ మనిషి ఆయన తెలియకుండానే భాషలో మాట్లాడుతున్నాడట. భాషలో మాట్లాడుతుంటే ఆయన తర్వాత ఆ రాత్రి లేపకుండా ఊరుకుంది. మరుసటి రోజు ఉదయం ఆయనకి చెప్పింది, ఇలా జరిగింది రాత్రి ఆయన నిద్ర పట్టక బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఇలా మాట్లాడుతున్నామంటే అప్పుడు ఆయనకి అర్థమైంది ఏమిటంటే, నా బాల్యము నుండి చిన్నప్పటి నుంచి భాషల గురించిన వ్యతిరేకమైన బోధ విపరీతంగా విన్న కారణం చేత నా మనస్సు ఇంకా భాషలు అంగీకరించడానికి ఇష్టపడక ఉన్న పరిస్థితుల్లో దేవుడు చేసిన కార్యవేదనగా నేను నిద్రపోతూ ఉండగా నా మనసు కూడా నా మైండ్ నిద్రలో ఉంటుండగా నాకు తెలియకుండా దేవుడు ఆ భాషను అనుగ్రహించాడు, మాట్లాడాను. కనుక అది అర్థమైన తర్వాత పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తే అని అన్నట, కొంతమంది హార్డ్ హెడెడ్ మనుషులు ఉంటారు, అనగా తల బిరుస్తూ లేకపోతే అలాంటి భావం వచ్చే హార్డ్ హెడెడ్ పీపుల్ వాళ్ళకి ఇలాగే అవుతుంది. కనుక నువ్వు దేవునికి అప్పగించుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే తన భయం ఏంటి, ఎవరు వింటారేమో, ఎవరైనా చూస్తారేమో, అది దాని గురించిన వ్యతిరేక మాటలు విన్నాడు. కనుక దాని మీద తనకి అయిష్టత ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. కానీ తర్వాత తాను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒంటరిగా గదిలో ఉండి ప్రయత్నం చేశారు, కానీ కష్టమైంది తనకి. దాంతో ఒకసారి ఆయన ఎక్కడ వేరే చోట ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి ఒక్కడే నడుస్తూ ఇంగ్లీష్లో ప్రార్థన చేసుకుంటూ ఉండి అలాగ ప్రార్థన చేస్తుంటే కొంతసేపటికి తనలోని తనకు తెలియక తనకు భాషలో మాట్లాడిన ఆలోచన ఆశ కలిగి మాట్లాడడం మొదలుపెట్టడానికి అక్కడి నుంచి బిగ్గరగా గట్టిగా తర్వాత ఇంకా ఎక్కువైన భాష రావడానికి అవకాశం కలిగింది. కనుక అది భాషలు మాట్లాడే ప్రభావం కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఇస్తాడు. కనుక అది మన యొక్క మనసులో మనకున్న స్ట్రాంగ్ హోల్డ్, ఆ బలమైన అడ్డుగోడను మనమే తొలగించుకొని దేవుని యొక్క ఆత్మకు మనం స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని మనవి చేస్తాం. ఇందా మనం చదువుకున్నాం కదా 11 వచనంలో ప్రభు అంటాడు, పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించదనను. తర్వాత యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, ఆత్మ వరం లేకపోతే ఆత్మ కృప శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, పరసంబంధమైనది. కనుక ఇది ఎక్కడి నుంచి వస్తుందనగా పైనుండి ప్రభు యొక్క మన తండ్రి నుండి మనకు వస్తున్న సంగతిని మనవి చూస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధాత్ముడు మన యొక్క శ్రేష్టమైన స్నేహితుడు, నూతనమైన శ్రేష్టమైన, ఇంకా చెప్పాలంటే మన యొక్క బెస్ట్ ఫ్రెండ్గా ఉండడానికి మనస్సు కలిగిన వాడు, మనతో నిత్యము ఉండేవాడు. ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితులు నన్నడు విడువని ఎడబాయని పరిశుద్ధాత్ముడు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా కొత్తగా దేశం ఏర్పడుతున్నప్పుడు ఐరోపా ఖండంలో ఈస్టర్న్ యూరోప్, మన వెస్ట్ యూరోప్ కాకుండా ఈస్టర్న్ యూరోప్లో అది చూసినప్పుడు చాలా దేశాలు చాలా పేద ఉన్నాయి అక్కడ ఆ యూరోప్లో. అందులో ఒక వ్యక్తి తాను అమెరికా వెళ్ళిపోయి తన జీవితాన్ని బాగు చేసుకోవాలి. పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు భార్య పిల్లలు పోషించుకోవడానికి. దాంతో నేను అమెరికా వెళ్తే కొత్త జీవితం ప్రారంభమవుతుంది, ఒక శ్రేష్టమైన జీవితం జీవించగలని ఆశించాడు. అయితే తనకున్న డబ్బంతటిని చాలా జాగ్రత్తగా పోగు చేసి వీళ్ళనంత దాచి ఉంచుకొని, అయితే ఖరీదు చూస్తే ఆ రోజుల్లో తనకి అది అసాధ్యమైన పరిస్థితి, కుటుంబంతో కలిసి వెళ్ళడం అసాధ్యం కాబట్టి సరే నేను ఒక్కనే వెళ్తాను
అని భార్యకు చెప్పి, నేను వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకొని మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను అని చెప్పి తన ఓడకు టికెట్ కొనుక్కున్నాడు. అత్యంత తక్కువైన టికెట్ కొనుక్కున్నాడు. దాంతో బయలుదేరడానికి సిద్ధపడుతున్నప్పుడు 12 రోజులు ఓడ ప్రయాణం ఆ దేశం నుంచి అమెరికా దేశానికి, న్యూయార్క్ మహానగరానికి వెళ్ళడానికి. అయితే ఈ 12 రోజులు ప్రయాణం కోసం ఏం చేసి ఆలోచించాడు. ఈ 12 రోజులు ఎలాగూ ప్రయాణం డబ్బులన్నీ టికెట్కి అయిపోయాయి, ఇంకా కొద్ది మాత్రమే మిగిలాయి కనుక ఈ డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మరి కొంతకాలం మరి తిండి తిప్పలు చూసుకోవాలి కదా అని ఆ మిగతా డబ్బు జాగ్రత్తగా ఉంచి మరి 12 రోజులు ప్రయాణంలో ఏం చేస్తానని చెప్పి భోజనం కోసమని మరి అక్కడ ఆ షిప్లో తిన్నా మనకు కుదరదు, ఖర్చు మనకి భరించలేము కాబట్టి ఆలోచించేమనుకున్నట్టు తనతో పాటు బిస్కెట్లు చీజ్ పట్టుకొని వెళ్ళాడు. ఈ 12 రోజులకి సరిపోదు, కొంచెం ఆకలి భోజనం టైంలో అది కొంచెం తినేస్తే కొంచెం ఆకలి సబ్సైడ్ అవుద్దని అనుకొని బయలుదేరాడు. వెళ్తూ ఉన్నాడు, ప్రయాణం సాగుతూ ఉంది. అయితే అనుకున్నట్టుగానే ప్రయాణం సమయానికే చేరిపోతూ ఉన్నారు. ఆఖరి రోజు ఇంకా సముద్రంలో ఉంటుండగా ఒడ్డు కనబడుతూ ఉంది. న్యూయార్క్ మహానగరం ఆ బిల్డింగ్స్ అన్నీ కనబడుతూ ఉన్నప్పుడు ఆ వార్డులో ఉన్న వారందరూ కూడా ఒడ్డుగా బయటకు వచ్చి బయట నుంచి చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యం చూస్తూ ఉన్నారు, చివరికి మన గమ్యస్థానం చేరిపోతున్నామని. అయితే బయట తను కూడా నిలబడి చూస్తూ ఉన్నాడు. అయితే తన పక్కన వార్డులో పనిచేసే ఒక నావికుడు ఒక అతను పక్కన ఉన్నాడు. చూశాడు అతన్ని, ఇదేమిటిది ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడు కూడా డైనింగ్ హాల్లో చూడలేదు, రాలేదేంటి, భోజనం రాలేదేంటి, మీకు నచ్చలేదా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరిచారా అని అడిగితే, లేదు ఎవరు నన్ను ఆటంకపరచలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, లేదా భోజనం నచ్చక కాదు, చూస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కిటికీలో చూసి వెళ్ళిపోయి తన గదిలో కూర్చొని ఆ బిస్కెట్ ఆ చీజ్ తింటూ ఉండేవాడు. అయితే అలా చదువుతున్నప్పుడు ఆ రోజు లేదండి తెలియలేదు, నా దగ్గర డబ్బులు లేవు, చాలా కొద్ది ఉంది కనుక నా దగ్గర నేను తెచ్చుకొని దాంతో సరిపెట్టుకున్నానంటే, ఎంత పొరపాటు చేశారు మీరు. మీ టికెట్ కొన్నప్పుడు ఆ టికెట్లోనే ఈ 12 రోజులకు కావాల్సిన భోజనం అంతా కూడా అందులోనే ఉంది. మీరు ప్రతి పూట హాయిగా భోజనం చేయొచ్చు. కానీ ఏం చేశాడు ఆయన? టికెట్ కొన్నాడు కానీ టికెట్ ప్రయాణానికి అనుకున్నాడు తప్ప తిండి అందులో ఇంక్లూడ్ అయిందని తెలియలేదు. అలాగే మనం కూడా చాలాసార్లు క్రైస్తవులం, రక్షణ వరకే మనకి ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు అంతే. కానీ ఈ మధ్యలో ఈ పరిశుద్ధాత్మ, ఆత్మ వరాలు, ఈ సమృద్ధి, ఈ ఆశీర్వాదం, మనం శక్తిని కలిగి, మనం బలం కలిగి ఇతరులకు సహాయం చేసే విధంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అలాగే లోకం యొక్క రక్షణ కొరకు చేయగలిగిన ఇంత బలమైన శక్తివంతమైన ఆశీర్వాదాలు మనకు ఉచితంగా ప్రభు ఇచ్చి ఉంటే మనం ఏం చేస్తున్నాం? మాకు ఇది కాదు, బొటాబొటిగా పరలోకానికి వెళ్ళిపోవాలి, రక్షణ కాపాడుకోవాలనే ఆ తాపత్రయంతో మనం ఉండి దేవుడు మనకు వాక్యమందు లేకపోతే ఆయన చిత్తమందు మనకి ఇచ్చిన వాటన్నిటి మనం పొందకుండా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అపోహలు, అనుమాన సందేహాలు వదిలి ప్రభువులకు సంపూర్తిగా మనం తెరుచుకొని ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఆశిద్దాం. మరోసారి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపుదల, భాషలో మాట్లాడడం వల్ల మన నిడుదల మనం చూస్తాం. యోధాపత్రిక మనం చూస్తాం, మిమ్మల్ని మీరు నిర్మించుకోవడం. యోధాపత్రిక 20 వచ్చిన, అలాగే 14 మొదటి కొరింథీ పత్రిక 14:4 మనం చూస్తున్నాం. ఏమిటది? 14:4 నేను చూసాం. 14:4 భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని. కానీ మనం నిర్మించుకో, మనం బిల్డప్ చేసుకోవడానికి, మనం బలపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది పరిశుద్ధాత్ముడు. అలాగే పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణ ఇస్తాడు, మనలో ఒప్పుదల కలుగు చేస్తాడు. ఇప్పుడు రక్షణ పొందినప్పుడు మన ఒప్పుదల కలుగు చేశాడు, రక్షణలోనికి వచ్చాం, ప్రభుని నమ్ముకున్నాం. అది మాత్రమే కాకుండా మన దినదిన క్రైస్తవ జీవితంలో మనం ఏదైనా ఒక పరుషమైన మాట మాట్లాడినా, లేకపోతే ప్రవర్తనలో తేడా వచ్చినా, లేకపోతే మన దృష్టి తేడా వచ్చినా, మన ఆలోచనలో తేడా వచ్చినా, పరిశుద్ధాత్ముడు మన లోపల ఒప్పుదల కలుగు చేస్తాడు. ఆ కలుగు చేసినప్పుడు మనం చేయవలసిన పని ఏదైనా వెంటనే దాన్ని మనం సరి చేసుకోవాలి, సమర్థించుకోవడం ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధాత్ముడు మనలో ఆ ఒప్పుదల, ఆ కన్విక్షన్ మనకి ఇవ్వగానే మనం చేయవలసిన పని దాన్ని సరి చేసుకొని, ప్రభువా నన్ను క్షమించాలి, దాన్ని సరి చేసుకొని మరలా ఆ పాపం చేయకుండా ఉండడానికి, ఆ మాట మాట్లాడకుండా ఉండడానికి, లేకపోతే ఆ రకమైన యాటిట్యూడ్, ఆ రకమైన దృక్పథం మనం ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఎవరో బయట నుంచి మనం చెప్పడం కాకుండా పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నింపబడినప్పుడు జరిగే పనేదనగా మనలో ఒప్పుదల కలుగు చేస్తాడు. ఏ తప్పిదం, దేవునికి అయిష్టమైన కార్యం ఏది చేసినా మనం సమర్థించుకోవడానికి 1000 కారణాలు ఉండొచ్చును.
కానీ పరిశుద్ధాత్మ మన లోపల ఒప్పుదల కలుగు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. మనకు దినదిన జీవితంలో మనకు సహాయంగా ఉంటుంది అని మనవి చేస్తాం. తర్వాత కౌన్సిల్ ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, మనకి నడిపింపిస్తాడు. మన సాధారణంగా మనకు పుట్టే ఆలోచన కాకుండా అసాధారణమైన ఆలోచన పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వగలడు. ఇవన్నిటి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. తర్వాత పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేస్తాడు, స్నేహం చేస్తాడు, ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడిగా. ఇవాళ లీడియా కొన్ని ప్రసంగాలు వింటూ ఉంటే ఒక ఆయన అన్నారట, బెన్నీహిన్ గురించి మాట్లాడి చెప్పారు. ఆయన ఏమని అంటారంటే, ఉదయం లేవగానే బెన్నీహిన్ లేవగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటారట. ఆయన గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ఒక పుస్తకం రాశారు, అందులో ఆ మాట అన్నారని చెప్పి అన్నాడు. నేను యోంగిచో పుస్తకాలు చదివాను, లేదా ఆయన క్యాసెట్లు కూడా విన్నాను చాలావి. నేను విన్నది ఏమిటంటే, పులిపీటికి వెళ్ళక ముందు ఆయన కూర్చొని ఉంటాడుగా, ప్రసంగానికి వెళ్ళక ముందు, లేచే ముందు పరిశుద్ధాత్మ దేవ లేస్తున్నాం, మనిద్దరం కలిసి పులిపీటి మీదకి వెళ్దాం, మనిద్దరం కలిసి బోధిద్దాం అని ఆయనతో సంభాషించి వచ్చి ప్రసంగిస్తారు. కనుక అది సహవాసం, పరిశుద్ధాత్ములతో సన్నిహిత సహవాసం. ఇప్పుడు ఆ ప్రార్థన మనం ఎక్కడో బిగ్గరగా కేకలు వేసి చేయవలసిన అవసరం లేదు. తర్వాత కొంతమందికి పరిశుద్ధాత్మ భాషలు అనగానే కేకలు వేయాలనుకుంటారు. కేకలు వేయవలసిన అవసరత లేదా చెప్పుకున్నాం కదా, క్రికెట్లో 4 కొడితే విపరీత కేకేస్తారు, 6 కొడితే ఇంకా కేకేస్తారు. మీకు ఇష్టపడితే కేకేస్తే వేయొచ్చును, కానీ కేక వేయాలని నియమం ఎంత మాత్రం కూడా లేదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక పరిశుద్ధాత్మ మనతో నిమ్మలంగా మాట్లాడతాడు, మన లోపల మెల్లని స్వరం మనకు వినిపింపజేస్తాడు, ఒప్పుదల కలుగు చేస్తాడు, ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయన వరాలు ఇస్తాడు, ఫలం ఇస్తాడు. ఫలం ఇచ్చినప్పుడు మన జీవితంలో రక్షణ పొంది పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత మన దినదినము సాగుతుండగా ఆత్మఫలం, ఆ 9 ఆత్మఫలాలు మనలో వృద్ధి చెందుతాయి. ప్రేమ, సమాధానం, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ కూడా సంవత్సరాలు గడుస్తున్న కొనిది అవి మనలో వృద్ధి చెందే పరిస్థితులకి వెళ్ళాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా శక్తినిస్తాడు. తర్వాత ఇంకా ప్రార్థనలు సహాయం. నిన్నటి దినం చూసాం మనం, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పరిశుద్ధాత్ముడు తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. తర్వాత ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. కనుక ప్రార్థనలో మనకు చాలా అవసరం. చాలా చెప్పాలంటే మనకు తెలియని విషయాల కొరకు శక్తివంతమైన ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎక్కువగా ఈ భాషలను మన ప్రార్థనలో ఉపయోగిస్తే చాలా మంచిదని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత శక్తినిస్తాడు, బలం పొందుకుంటాం, ధైర్యం కలుగుతుంది, ఎక్కడైనా ప్రభువుకు నిలబడడానికి మనకు భయం ఉండదు. తర్వాత స్వేచ్ఛగా ఉంటుంది. తర్వాత ఇంకా రామపతిలో మనం చూస్తాం, దేవుని యొక్క ఆత్మచేత మన హృదయాల్లో తన యొక్క ప్రేమను మనలో నింపుతాడు. ఆ ప్రేమతో నింపబడడం వల్ల మనలో కలిగే భావన ఏదనగా నేను ప్రేమించబడుతున్నాను. ఇది చాలా అవసరం. ఇది మనుషులకి, నేను ప్రేమించబడుతున్నాను, ప్రేమించేవారు నాకొకరు ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకి అవసరం, అలాగే పెద్దలైన వారికి కూడా అది అవసరం, వృద్ధులైన వారికి కూడా అది అవసరం. అది ఒక్కొక్కసారి మనుషుల వైపు చూస్తాం, మనుషుల మీద ఆధారపడతాం. అయితే మనుషులు మనకు ఆ ప్రేమను ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే అది వారికి సమయం లేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనలో కృమ్మరించినప్పుడు మనలో కలిగే భావన ఏదైనా, ఈ మనుషుల మీద ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, పరలోకపు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా యొక్క మంచిని ఆయన దృష్టి కలిగి ఉన్నాడు, నేను ప్రేమించబడుతున్నాను, ఐఎమ్ బీయింగ్ లవ్డ్ అనే ఆ ఫీలింగ్, ఆ భావన మనకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని కలుగజేస్తుంది. పిల్లలకి ఎలాగైతే తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నారు అవగాహన వారికి ఉంటే వారు ఎంతో భద్రంగా, ధైర్యంగా పెరుగుతారు. అదే నా తల్లిదండ్రులు నేను ఇష్టం లేదు, నన్ను ఇష్టపడరు, నన్ను ద్వేషిస్తున్నారు అనుకున్నప్పుడు వారి ప్రవర్తన, వారి జీవితాలు చాలా చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ చేసే గొప్ప కార్యం రోమపత్రిక 5:5 చూస్తాం. ప్రేమను మన లోపలికి ఆయన కృమ్మరిస్తాడు. కృమ్మరించి ఎఫెసు పత్రికలో అంటాడు, దాని పొడవు, వెడల్పు, లోతు, వైశాలు ఇదంతా మనం తెలుసుకునే విస్తారంగా ఆయన ప్రేమను కృమ్మరిస్తాడు. తర్వాత ఈ లోకమందు ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకమందు ఉన్నది ఎవరు? సైతాను, వాని యొక్క దూతలు. అది మనలో ఉన్నది ఎవరు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ లోకములో ఉన్న దయ్యము, వాని యొక్క శక్తులు అన్నిటికంటే కూడా బలమైన శక్తిని, ప్రభావాన్ని మనం కలిగి ఉన్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు, ప్రేమనిస్తాడు. తర్వాత ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ డిసిప్లిన్, మనం నియంత్రించుకోగలిగిన శక్తినిస్తాడు. మనలో చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, ఏదొచ్చినా అది అయిపోవాలి అంతే. కోపం వస్తే కోప్పడిపోవాలి, చికాకు వస్తే చికాకు పడిపోవాలి, ఆనందం వస్తే ఆనందపడిపోవాలి. మరి ఇక దేనికి అదుపు ఉండదు.
అది వచ్చిన తట్టుకెళ్ళి ఇది వచ్చిన తట్టుకెళ్ళని పరిస్థితి ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ మనకి ఇచ్చినప్పుడు జరిగేది ఏదనగా ఆత్మ శక్తి, బలము, ప్రేమ, తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ మనకి ఇస్తాడు. తర్వాత ఇంకా మన మనసును నూతన పరుస్తాడు. చూడసారి ముందు రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 12:2 ఇది చాలాసార్లు వచనాన్ని మీకు చూపించాను. రోమపత్రిక 12 చాలా కీలకమైన వచనం ఇది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వల్ల రూపాంతరము పొందుడి. అటు పై వచ్చి మొదటి వచనం శరీరాలు సజీవ యాగముగా సమర్పించమన్నాడు. అయితే ఇప్పుడు మనస్సు రెండవది, సోల్ ఇంగ్లీష్లో. ఆ మనస్సును ఏం చేయాలి? మీరు ఈ లోక మర్యాద అనుసరించక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణ దేవుని చిత్తం ఏమిటో, ఏది దేవుని చిత్తం? ఈ లోక మర్యాద, లోకం మనకున్న ఆచారమా, కనబడుతున్నదా, లేక ఇంకొకట? అది ఏమిటి? ఏది దేవుని చిత్తం అనేది మనం తెలుసుకోవడానికి ఏం కావాలి? మన మనస్సు నూతనపరచబడాలి. మీ మనస్సు మారి నూతన మగుటి వలన ఏమవ్వాలి? రూపాంతరం. ఈ మనస్సు రూపాంతరం చెందాలి. మనం రూపాంతరం చెందిన వారికి మనస్సు రూపాంతరం చెంది అది మనస్సు మారవలసిన అవసరం ఉంది. అయితే ఇది ఎలా మారుతుంది? ఎప్పుడుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, 4:23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై. తెలుగులో కనబడలేదు, ఏదది? ఇంగ్లీష్లో చూడండి సార్. 4:23 దాని ఇంగ్లీష్. Ephesians 4:23 NLT. కాదు, నా 4:23 అమ్మా. మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై, అదే మాట. కానీ అక్కడ ఆ 23 ఇక్కడ ఎన్ఎల్టీలో అంటాడు, ఇన్స్టెడ్ అంటే పైన పాత తీసేసి కొత్త ధరించమని చెబుతూ 23వ వచనంలో ఎన్ఎల్టీలో ఇన్స్టెడ్, ఇప్పుడు తెలుగులో ఏముంది? మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై. ఇంగ్లీష్ తర్జుమాలో ఎన్ఎల్టీలో అంటాడు, ఇన్స్టెడ్ లెట్ ద స్పిరిట్ రెన్యూ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్. లెట్ ద స్పిరిట్ రెన్యూ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క దృక్పథాలను దేవుని యొక్క ఆత్మను నూతన పరచనివ్వండి.
రామభద్రుడు ఏమంటాడు? మీ చిత్తవృత్తి యందు, మీ యొక్క మనస్సునందు నూతనపరచబడాలి. ఎలా నూతనపరచబడతాం? దేవుని యొక్క అంటే లెట్ ద స్పిరిట్, దేవుని యొక్క ఆత్మను మీ యొక్క మనస్సును, మీ చిత్తవృత్తిలో మార్పును, నూతనత్వాన్ని కలిగించనివ్వండి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క దృక్పథాలను మార్చనివ్వండి. అది ఎవరు మారుస్తారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆత్మగా స్థానం ఇవ్వండి అని పౌలు ఇక్కడ ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు. ఇంకా ఆత్మ సహాయం ఒక ప్రక్క ఉంది, మరి ఒక ప్రక్క దేవుని వాక్యము కూడా మనకి ఉంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ, అనగా ఇక్కడ సమస్య ఏంటంటే రామభద్రుడు 12 అధ్యాయంలో లోక విధానమా, లోకాచారమా, మన చుట్టూ ఉన్న మనుషులందరూ చేస్తున్న పద్ధతులా, అది ఏమిటి అన్నప్పుడు దానికి భిన్నముగా, దానికి బదులుగా వాక్యం ముందు మనకి ఏం చెబుతున్నాడు, వాక్యములో ఉన్న విషయం ఏమిటి. కనుక వాక్యం చెప్పేది, అదే సమయమందు వాక్యం యొక్క అవగాహన కొరకును, అలాగే ఈ యొక్క మన చిత్తవృత్తి యందు ఉన్న ఈ అనవసరమైన దృక్పథాలు తొలగించమని పరిశుద్ధాత్మనికి సహాయమును మనం కోరుతూ, పరిశుద్ధాత్మనికి మనం అనుమతినిస్తే మన దృక్పథాలు, మన యొక్క ఆలోచనలు కూడా ఆయన మార్చగలడు. పరిశుద్ధాత్మ చేసే శక్తివంతమైన కార్యం ఇదని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ పరలోకమునకు ఒక రుచి, ఫోర్టేస్ట్ ఆఫ్ హెవెన్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చూసాం 14వ వచనంలో. సంచకరు అడ్వాన్స్ ఇచ్చాడు, కనుక రుచి మనకు చూపించారు, ఇంకెంతో ఉందని చెప్పి మనవి చేస్తాడు. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 11లో చూస్తే పరిశుద్ధాత్మ మనకు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన అంటాడు, మృతుల్లో నుండి లేపిన ప్రభువైన యేసుక్రీస్తును లేపిన ఆ పరిశుద్ధాత్మ మీలో ఉన్నట్లయితే మరణమునకు లోని మీ శరీరాల్లో కూడా ఆరోగ్యాన్ని, బలాన్ని, జీవాన్ని అనుగ్రహించగలడు. కనుక స్వస్థతను కూడా ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్ములని మనం స్వస్థ వరాలు మాత్రమే కాకుండా ఆత్మచేత నింపడం వల్ల మన లోపల మనకు అవసరమైన స్వస్థతను కూడా ఆయన ఇవ్వగలడని మనవి చేస్తూ ఉన్నాను. తన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు, భవిష్యత్తు మనకు తెలియజేస్తాడు, జరగబోయే సంగతుల గురించిన వెలుగు, అవగాహన మనకిస్తాడు. దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడు, ఏమి సిద్ధపరిచాడో మనకిస్తాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు యొక్క భాష అవి చెప్పలేదు కానీ నేను, ఆయన భాష ఏదైనా మన లోపల మాట్లాడడం మాత్రం కాకుండా కళలు, దర్శనాలు, ఆయన యొక్క భాష అది. ఆ భాషలో మనతో మాట్లాడతాడు, మనకు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడతాడు. మనకి దేవుడి దగ్గరకు వెళ్ళి పండితుల దగ్గర దీని అర్థం ఏంటని మనం అడగవలసిన పని లేదు. పరిశుద్ధాత్ముడు మన స్థాయిలోనే మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడే దేవుడు అని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆరోగ్యం ఇస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకు తెలియజేస్తాడు. తర్వాత ఆఖరిది 5వ అధ్యాయం 18వ వచనం ఎఫెసీ పత్రిక, మరియు మద్యముతో మత్తులై ఉండొకడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండడి. ఇక్కడ చూసినప్పుడు ఇది కొంచెం ఎలాగనిపిస్తుంది అంటే దేవుని ఆత్మను తక్కువ చేసి మాట్లాడుతున్నామా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు ఇక్కడ మద్యముతో నింపబడ్డం, పరిశుద్ధాత్మ నింపబడ్డం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే అపోస్తలుడు గారు చూస్తారు, మొట్టమొదట ఆ పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు చుట్టూ వాళ్ళు ఏమనుకున్నారు, వీరు మద్యముతో మత్తులై ఉన్నారు అనుకున్నారు. వారంతా అనుకుని ఇదే తెల్లారిసరి తాగేశారు అన్నట్టుగా వారిని విమర్శించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక మద్యముతో మత్తులై అనుకున్నాడు, కానీ ఆత్మ వశులై ఆత్మతో నింపబడి ఉండండి అని చెబుతున్నమాట. అయితే ఈ మద్య మత్తులో కొంతమంది చెప్పే మాటలు, చేసే కార్యాలు మనం చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ముఖ్యంగా భార్యలు నమ్మేస్తుంటారులేండి. మా ఆయన మా మద్యం మత్తులో తాగేసి మత్తులో నన్ను కొట్టేశాడు. అది తాగేసి మత్తులో కొట్టలేదు, కొట్టాలనుకుని తాగాడు. ఆ తాగిన వంక పెట్టి నేను బాగుతున్నాడు అంతే. తర్వాత నా మద్యం మత్తులో నిజం చెప్పేస్తారంటే నిజం చెప్పరు, నిజం తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని మామూలుగా చెప్పలేక తాగేసి నాకు తెలియదు, నేను అన్నానా, నేను చెప్పానా అని అంటారు తప్ప మద్యం మత్తులో ఉండి వాళ్ళు పూర్తిగా వారు ఆధీనం తప్పిపోయి మాట్లాడింది ఏమి ఉండదు. అన్నీ తెలుసు, అన్నీ చేస్తారు, ఎక్కడ పడ్డారు, ఏం చేస్తారు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కానీ అది ఒక మాయ చేస్తారు, వాళ్ళందరూ మనం నమ్మేస్తూ ఉంటాం. కనుక అలాగే పరిశుద్ధాత్మ విషయం కూడా మనకు అంతా తెలుస్తుంటుంది, అంతా జరుగుతూ ఉంటుంది. కనుక దానికి బదులుగా ఆత్మతో మత్తులై ఉండండి. ఆత్మలో ఉన్నప్పుడు మీ ఆశీర్వాద దీవెని భిన్నంగా వేరుగా ఉంటుంది, శ్రేష్టంగా ముందుకి కొనసాగుతారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభు చెప్పిన మాట, అడుగుడి మీకు ఇవ్వబడును. కనుక ఈ దినమందు మనం ఏం చేద్దాం, దేవుని పరిశుద్ధాత్మని అడుగుదాం. అడిగితే ఇస్తారా ఇవ్వడా ఏమో అని ఎంతమందికి ఉంది. అది రేపు ఉదయం ఈ పని మనం చేస్తాం. ఏం చేస్తారు రేపు ఉదయం అంటే ఇప్పుడు ప్రార్థన ఎప్పుడే చేయకూడదని కాదు, కానీ రేపు ఉదయం ఫస్ట్ సెషన్ కొంతసేపు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం, గడుపుదాం. అయితే ఇప్పుడు మిగతా సమయం కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ దేవుడు అందరినీ పరిశుద్ధాత్మ నింపేస్తే రేపు వేరే దానికి మనం వెళ్ళవచ్చు. ఓకేనా?
ఎంత వెతికామరా, ఇక అక్కడే ఉంది, కనబడలేదు నాకు. పరిశుద్ధాత్మ నింపబడడానికి అపేక్షించాలి. అపోస్తలులు మనం చూస్తాం, వారందరూ, అలాగే చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఇది పరిశుద్ధాత్మ, ఈ వరం అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. ఇట్స్ ఆబ్వియస్, మనకి తెలుస్తుంది, అలాగే ఇతరులకు కూడా తెలుస్తుంది. తర్వాత విశ్వాసం ద్వారా దీన్ని మనం పొందగలము. తర్వాత నిత్యత్వమునకు, అలాగే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమునకు అడ్వాన్స్గా, తర్వాత ఒక ముద్రగా, సీల్గా మనకు అనుగ్రహించాడు. కనుక ఇది మనకు తెలుస్తుందని చెప్పి మనవి చేస్తాం. మనకు తెలియకుండా, మనలో అవగాహన లేకుండా జరిగేది ఎంత మాత్రము కూడా కాదని తర్వాత మరలా చెప్పుకుంటాం. ఇది ఒక అడ్వాన్స్గా మాత్రమే ప్రభు ఇచ్చాడు. ఇంక ఇందులో ఉన్న సంపూర్ణమైనది ఎంత ఉందో మనకి తెలియదు. అవన్నీ కూడా భవిష్యత్తులో మనం పొందనై ఉన్నాం. కానీ భవిష్యత్తులో పొందనైన ఆ పరసంబంధమైన ఆనందము, పరసంబంధమైన శక్తి, తర్వాత ధైర్యము, మనకు సంపద ఉంది, మన ఆస్తి ఉంది, మనకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దానికి గురించిన భరోసా మనకు కలుగుతుంది. కనుక ఎప్పుడైతే మనం అడ్వాన్స్ పొందుకున్నామో, అసలైంది, సంపూర్తయింది కావాలని ఎలాగైతే ఆశిస్తామో, అలాగే దయచేసి అందరూ కూడా ఆశించండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మనం అడిగింది మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాటలు మన హృదయాల్లో ఈరోజు, ఈ రాత్రి ఇంకి ఒకవేళ వీలైతే ఇప్పుడైనా లేదా రేపటి దినమందైనా ఆత్మచేత నింపడానికి సిద్ధపడి ఉండవలసిందిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.